మరి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కొద్ది నిమిషాలే దేవుని వాక్యాన్ని విందాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనలో పాలు పొందిన దేవుని ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకరు శ్రద్ధగా చదువుతారు, మిగతా వారు ఆలకించండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదవగా విందాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. చాలు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్న ఈ పత్రికలో ఉన్న శ్రేష్టమైన మాట మనం గమనించాలి. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై, అన్నిటి యందు సర్వ సమృద్ధి గలవారై ఎల్లప్పుడూ ఉత్తమమైన కార్యము మీరు చేయుదురుగాక. అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారైతే తప్ప ఉత్తమమైన కార్యాన్ని, ఉత్తమమైన ప్రతి కార్యాన్ని మీరు చేయగలరు. మొదట మీరు అన్నిటి యందు సర్వ సమృద్ధి గలవారుగా మారుదురుగాక. పరిశుద్ధాత్ముడు ఈ పునరుద్ధానపు వేళ ఈ చక్కటి శ్రేష్టమైన సందేశాన్ని మీతో మాట్లాడుతున్నాడు. మీ కుటుంబాలలో సర్వ సమృద్ధిని అనుభవించాలి. సర్వ సమృద్ధి అనుభవించడానికి దేవుని సన్నిధిలో ఆ కృప మీకు విస్తరించాలి. అదే అంటాడు, ఆ కృప మీకు విస్తరించునుగాక. ఆ సంఘాన్ని గురించి మనం చదువుతూ ఉంటే అక్కడ దేవుని కొరకు ఇచ్చే విషయంలో అక్కడ చాలా విషయాలు రాశాడు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఇలాగా దేవుని కొరకు చేసే విషయాన్ని రాశాడు. ఉత్సాహంగా ఇచ్చువానిని దేవుడు ప్రేమించును అని వ్రాయబడి ఉంది. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి, ఇలాగా కొన్ని లేఖనాలు దేవుని సన్నిధిలో పత్రికలో హెచ్చరిస్తున్నాడు. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము దేవుని కొరకు మీరు చేయుదురుగాక. సంతోషంగా గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఈరోజు ఉత్తమమైన ప్రతి కార్యం చేయలేని స్థితిలో ఉన్నావు. దేవుని కొరకు ఉత్తమమైన ప్రతి కార్యాన్ని చేయగలిగిన స్థితిని దేవుడు నీకు ఇచ్చునుగాక. సర్వ సమృద్ధిని దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వ సమృద్ధిని మన కుటుంబాలలో మనం అనుభవించాలి. ఒకవేళ అక్కడ ఆ పత్రికలో ఉన్నవారు సర్వ సమృద్ధి కలిగి జీవించలేని స్థితిలో ఉన్నారేమో. అందుకే లోగడ మీరు పిసినితనము అంటాడు. ఏమంటాడు అంటే ఒకవేళ పిసినితనం ఉందేమో దేవునికిచ్చే విషయములో పిసినితనము చూపించారేమో, లేక పిసినారితనము చూపించారేమో. అయితే అలాగూ కాదు. ఉత్సాహంగా దేవుని కొరకు మీరు ఇచ్చుదురుగాక, దేవుని కొరకు మీరు చేయుదురుగాక, ఉత్తమమైన ప్రతి కార్యము మీరు చేయుదురుగాక. ఉత్సాహంగా ఇవ్వబడి దేవుడు మిమ్మలను ప్రేమించునుగాక. సర్వ సమృద్ధిని దేవుడు మీకు ఇచ్చునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వ సమృద్ధి అంటే పొంగి పొర్లే అనుభవమే. ఏ అనుభవం చెప్పండి?
ఇప్పుడు పొంగి పొర్లే అనుభవము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, దీవించబడే విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, చేతి పనుల పరంగా కావచ్చు, అన్నిటి యందు మనము మన కుటుంబాలలో ఆశీర్వాదం పొంగి పొర్లి ప్రవహించేటట్లు ప్రభు చేయునుగాక. చూడండి, బైబిల్ గ్రంథంలో నేను చదువుతూ వచ్చాను. పొంగి పొర్లే అనుభవాన్ని ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం. యోవేలు ప్రవచన పుస్తకము 2వ అధ్యాయము 24వ వాక్యం. యోవేలు ప్రవచన పుస్తకము 2వ అధ్యాయము 24వ వాక్యం. క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొంగి పొర్లి పారును. పొంగి పొర్లి పారును. 23వ వాక్యం కూడా చదవండి. 23వ వాక్యం. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. చాలు. మీ గానుగలకు పైగా క్రొత్త ద్రాక్షారసము క్రొత్త ధాన్యము పొంగి పొర్లి పారునట్లుగా మీ దేవుడైన యెహోవా యందు ఆనందించుడి. సియోను జనులారా, మీ దేవుడైన యెహోవా యందు ఆనందించుడి. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడైన యెహోవా యందు మనము ఆనందిస్తున్నామా? కొన్ని సందర్భాలలో ఏ విషయాలలోనూ ఆనందిస్తూ ఉంటాం. ఏ విషయాలలోనూ ఆనందిస్తాం. ఓ క్రొత్త చీర కొనుక్కుంటే ఆనందిస్తాం, అవునా? క్రొత్త వస్త్రాన్ని తీసుకున్న రోజు ఆనందం. లేక నడుముకు వడ్డానం చేయించుకుంటే సంతోషం. గోల్డ్ వాచ్ చేయించుకుంటే సంతోషం. ఏమండి, నెక్లెస్ మెడలో వేసుకొని ఉంటే సంతోషం. ఈరోజు లోక సంబంధంగా మనం సంతోషిస్తున్నాము, కానీ మన దేవుడైన యెహోవా యందు మనము సంతోషించి ఆనందించలేని స్థితిలో ఉన్నాము. అందుకే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త ధాన్యము గానుగలకు పైగా పొంగి పొర్లి పారుటలేదు. లోక సంబంధంగా ఆనందిస్తున్నాం. దేని పరంగా? అందరూ చెప్పాలి. ఈ యోవేలు ప్రవచన పుస్తకములో గానుగలకు పైగా పొంగి పొర్లి ప్రవహించేలాగున ఒక హెచ్చరిక చేయబడి ఉంది. సియోను జనులారా, మీరు యెహోవా యందు ఆనందించండి. అంటే వారు దేవుని యందు ఆనందించుట లేదనేగా? దేవుని యందు ఆనందించుట వారు చేయడం లేదనేగా? ఒకసారి ఆలోచించండి. అందుకే యోవేలు ప్రవచన గ్రంథములో వారి కష్టార్జితమంతా పురుగులు తింటూ వస్తాయి. గొంగలి పురుగులు, మిడతలు, పసర పురుగులు, ఇలాగా వారికి రావలసిన దీవెనంతా కూడా ఆ పురుగులు తినివేస్తూ వచ్చాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఆశీర్వాదాన్ని మన కష్టార్జితాన్ని ఎవరు తినివేస్తున్నారు? అదే వాక్యంలో రాయబడి ఉంది, మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. అంటే దేవుని సన్నిధిలో ఆనందించి స్తుతించి ప్రార్థించే విషయంలో వారు మత్తులైపోయారు. ఏమైపోయారు? మత్తులైపోయారు. కాస్త ఆ అధ్యాయాల్లో ముందుకు వస్తే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, అంటే ఉపవాసం కూడా లేనట్టేగా వాళ్ళకి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా
నా యొద్దకు రండి. అంటే ఉపవాస ప్రార్థన జీవితం కూడా లేదు. వారానికి ఒక్కసారైన ఉపవాస ప్రార్థన చేద్దాం. ఏమండి, ఎప్పుడు తినడమే, ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు ఈటింగు స్లీపింగు చెప్పాలి. ఎప్పుడు ఈటింగు స్లీపింగ్ అవుతే మత్తు అనక ఏమంటారు? మత్తులో ఉన్నట్లే. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో అప్పుడప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు విడిస్తే మనలో ఉన్న మత్తు తొలగిపోతుంది. మనలో ఉన్న మత్తు తొలగిపోతే మన దేవుడైన యెహోవా యందు మనము ఆనందించగలము. గట్టిగా చెప్పండి. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు వారి పరిస్థితులు అలా మార్చబడిపోయాయి? ఎందుకు వారి గానుగలు నిండి పొర్లి ప్రవహించడం లేదు? ఎంతకాలం చూసినా వారు సర్వ సమృద్ధి కలిగిన అనుభవాన్ని చూడకపోవడానికి ప్రబలమైన కారణమేమిటి? కనీసం కన్నీరు విడిచి ప్రార్థించే అనుభవం లేదు. ఉపవాస వ్రత దినం ప్రతిష్ఠించుకునే అనుభవం లేదు. దేవుని దగ్గర బ్రతిమలాడే అనుభవం లేదు. 2వ అధ్యాయం 14-15 వచనాల్లో చూస్తే, మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మీ హృదయములను చూడండి, ఆ వాక్యం చూడండి ఒకసారి. 2వ అధ్యాయంలో, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గల దేవుడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడు, తాను చేయునుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని. అది అంటే హృదయం కూడా దేవుని వైపుకు లేదు. హృదయము కూడా దేవుని తట్టు త్రిప్పబడిన అనుభవం లేదు. హృదయాన్ని కూడా లోకానికి అప్పగించారు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలదు, దానిని గ్రహింపగలవాడు ఎవడు? ఈరోజు హృదయము కూడా దేవునికి సమర్పించబడిన అనుభవం లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సర్వ సమృద్ధి మనం అనుభవించాలి అన్నిటి యందు అంటే నిశ్చయముగా మన దేవుడైన యెహోవా యందు మనము ఆనందించుదుముగాక. హల్లెలూయా. ఈరోజు వారి జీవితంలో చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, మత్తులారా. మత్తులారా అంటే ఏమైపోయారు? మత్తులైపోయారు. లోక సంబంధంగా మత్తులైపోయారు. లోకాశల విషయంలో మత్తులైపోయారు. ఏమిటి? తాగుబోతులు తాగితే మత్తులైపోతారు. త్రాగుబోతులు కాస్త ఏమంటారు 90 చెప్పండి, 90 వేయాల్సినంత కాస్త ఎక్కువ వేస్తే మత్తులైపోతారు, తూలుతూ ఉంటారు వాళ్ళు. వీళ్ళంట ఆత్మ సంబంధంగా మత్తులైపోయారు, సోమరిపోతులైపోయారు. ఒక విధంగా చెప్పాలి అంటే సోమరిపోతులు. ఏ పోతులమ్మా? మేకపోతులు ఉన్నాయి, దున్నపోతులు ఉన్నాయి. ఏ పోతులు? మందిరంలో సోమరిపోతులు ఉన్నాయి, బయటనేమో దున్నపోతులు ఉన్నాయి, మేకపోతులు ఉన్నాయి, మందిరంలోనేమో సోమరిపోతులు ఉన్నాయి. హల్లెలూయా చెప్పాలి అందరు గట్టిగా, హల్లెలూయా. ఈరోజు మనము సోమరిపోతులముగా ఉన్నామా? ప్రార్థన చేసే విషయంలో సోమరిపోతులు, వాక్యం చదువుకునే విషయంలో సోమరిపోతులు, ఏ పని ఎప్పుడు చేయాలనో చేయకపోవడమే సోమరిపోతులు. నెగ్లెక్ట్ ఏమంటారు దాన్ని? అందరు చెప్పాలి. నెగ్లెక్ట్ చేయటం. ఏదో ఒకటిలో అండి, గట్టిగా అల్లు చెప్పండి. ఆలస్యం చేయడం, నిర్లక్ష్యం చేయటం.
ఉదయాన్నే వెళ్ళాల్సిన సమయంలో వెళ్ళరు, ఎప్పుడో మధ్యాహ్నానికి వెళ్తారు. అది మురిగి లోపల కంపు కొడతా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. 2 చేతులు గట్టిగా చెప్పండి. ఉదయాన్నే లేచి వాటర్ తాగి ఉదయాన్నే ఏ సమయంలో చేయాల్సింది ఆ సమయంలో చేయరు. ఎప్పుడో మధ్యాహ్నానికి వెళ్దాంలే అన్నట్లుగా ఉంటారు. అదేమో లోపల యాసిడ్ తయారైపోతుంది. ఏమైపోతుందమ్మా? గ్యాస్ తయారైపోతుంది. ఒకవేళ గ్యాస్ బండ ఖాళీగా ఉంటే గ్యాస్ పెట్టేయచ్చు. 2 చేతులు ఎత్తి సంతోషంగా గట్టిగా చెప్పండి. అవునా కాదా? ఆవు పేడ గేదెల పేడ ఏం చేస్తున్నారు? మరి బయోగ్యాస్ మనుషులకు కూడా చేస్తే సరిపోతుంది. ఇక గ్యాస్ బండలు కొనే పని ఉండదు, సంవత్సరానికి 3 బండలు ఇచ్చే పని ఉండదు. గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. 3 బండలు కావాలన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. చెప్పడం లేదా? వద్దా? మంచిది. మత్తులారా ఏం చేయాలి? మేలుకోండి, కన్నీరు విడవండి. ఉదయాన్నే లేచి 3 గంటలకు లేచి 4 గంటలకు లేచి ఏమండి ఉదయాన్నే ప్రభు సన్నిధిలో మేలుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే మీ కుటుంబాలు సర్వ సమృద్ధిగా నింపబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. మీ కుటుంబాలలో నా దేవుడు ఆశ్చర్యకరమైన హస్తము చాపి మీ గానుగలకు పైగా పొంగి పొర్లి ప్రవహించున్నట్లు దేవుడు చేయునుగాక. దేవుడు చేయునుగాక. మీ కుటుంబాలు పొంగి పొర్లి ప్రవహించునుగాక. క్రొత్త ధాన్యము మీ ఇంటిలో ఉండునుగాక. క్రొత్త ద్రాక్షారసం పొంగి పొర్లి పారునుగాక. సర్వ సమృద్ధిని అనుభవించుదురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని సన్నిధిలో సమృద్ధిని మనం అనుభవించబోతున్నాం. అయితే ఆ సమృద్ధిని అనుభవించడానికి మనము మత్తులై ఉండకూడదు. ఏమై ఉండకూడదు? అక్కడ ఏమని ఉన్నాయి కొన్ని విషయాలు? మత్తులై ఉండకూడదు. ఉపవాసం ఉండే రోజు కూడా దాన్ని ఒక వ్రత దినంగా చేసుకోవాలి. ఉపవాసం ఉండే రోజు ఏం చేసుకోవాలి? వ్రత దినం. కొందరు ఇడ్లీ తిని ఉపవాసం ఉంటారు. అది వ్రత దినమా? ప్రతిష్ఠించుకోవడమా? గ్లాసుడు పాలు దాగి, ఏ పాలు చెప్పాలి? శుభ్రంగా గ్లాసుడు పాలు దాగి ఓ అరటిపండు తిని దాన్ని వ్రత దినం అంటారు. ఏమా అవునా? ఉప్మా తిని ఉపవాసం అంటారు. ఎన్ని ఉపవాసాలు ఉన్నాయో చూడండి. ఈరోజు ఎన్నో ఉపవాసాలు చేసేవాళ్ళు లేకపోలేదు. ఉపవాసం అంటారు. ఏమండి, పండ్ల మార్కెట్లో గెలలు అరటి పండ్లు కనబడవు. అక్కడ ఎటు వెళ్ళిపోతున్నాయి ఈ పండ్లన్నీ అంటే ఉపవాస వ్రత దినం చేసే వాళ్ళు తినేస్తున్నారు ఇవన్నీ. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఉపవాస వ్రత దినము అంటే ఆ రోజు ఏమి తీసుకోకుండా ఆ రోజంతా ఆ దినమంతా పస్తు ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలు పెడితే ప్రభు గానుగలకు పైగా పొంగి పొర్లి పారి ప్రవహించే అభివృద్ధిని ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. కనీసం వారంలో ఒక్క రోజైనా అలా మీరు వ్రత దినంగా చేసుకుంటున్నారా? ఈరోజు వస్తా కూడా 4 ఇడ్లీలు తినేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రార్థనకు. స్తోత్రం చెప్పండి. 4 ఇడ్లీలు తినొచ్చి శుభ్రంగా కూర్చున్నారు ఇక్కడ. కనీసం ఒక ప్రతిష్ట, ఉపవాస విషయంలో ఒక ప్రతిష్ట చేసుకోవాలి. ఆదివారం నేనేమి ముట్టకూడదు. నేను శనివారం మధ్యాహ్నం దాకా తిన్నా, ఇక రాత్రి తినలేదు, ఉదయకాలం తినలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఒక వ్రత దినం. ఇక నేనేమి తీసుకోను. ఈరోజు దేవుని సన్నిధిలో పస్తు ఉండి ఉపవాసం ఉండి నా ప్రభు సన్నిధిలో కనబడి నేను ప్రార్థించాలి. నా దేవుని సన్నిధికి నా మొర చేరాలి. నా దేవుని సన్నిధికి నా ప్రార్థన చేర్చబడి ఆయన ఆశీర్వాదం నా మీదికి, నా కుటుంబం మీదికి, నా పిల్లల మీదికి రావాలి. ఈరోజు ఒక ప్రతిష్ట వ్రత దినంగా చేసుకోకపోతే మనం ఎలా సర్వ సమృద్ధిని అనుభవిస్తాం? హృదయాన్నంట చింపుకోవాలంట. హృదయాన్నంటే ఏం చేయాలి? అందరు చెప్పాలి.
అంటే ఎలా చింపగలం హృదయాన్ని? హిందువుల్లో హనుమంతుడు అంటారు రాముణ్ణి చూపించడానికి. మరి మనం హల్లెలూయా, నేను కూడా అదే అడుగుతున్నానయ్యా. ఇప్పుడు హనుమంతుడు రాముణ్ణి చూపించడానికి ఏం చేశాడంట? ఆయన గుండెని చీల్చాడంట. మరి మనం ఎక్కడ చూస్తున్నాం? హల్లెలూయా చెప్పండి. గుండెని చీల్చడం అంటే ఏంటి? నీ గుండె లోతుల్లోకి వెళ్ళిన యేసయ్య కనబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అణువణువున యేసయ్య నీ గుండెల్లో, నీ హృదయములో ఆయన కనబడినట్లు నీ హృదయము దేవుని సన్నిధిలో పరిపూర్ణముగా ఆనుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధిలో నీ హృదయం అనేది దేవుని పైన సంపూర్ణంగా ఆనుకోవాలి. ఆయనని సంపూర్ణంగా నీ హృదయంలో ఆయనని చేర్చుకోవాలి. హృదయం చింపడం అంటే దాని అర్థం ఏమిటంటే నీ హృదయము దేవుని సన్నిధిలో ఆయనకు సమర్పించబడాలి. ఇప్పుడైనా మీ హృదయములను చింపి ఆయన తట్టు తిరుగుడి. హృదయం విరిగి నలిగిన హృదయముగా మారాలి. అది హృదయం చింపడం అంటే ఏంటమ్మా? చెప్పాలి. విరిగి నలిగిన హృదయముగా మారాలి. అప్పుడు సమృద్ధి అన్నిట్లో సర్వ సమృద్ధిని మీరు అనుభవిస్తున్నారు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆమేన్ చెప్పండి. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆమేన్ చెప్పండి. అన్నిటిలో సర్వ సమృద్ధిని దేవుడు మీకు ఇచ్చునుగాక. అన్నిటి యందు సర్వ సమృద్ధిని ఇచ్చునుగాక. మీరు ఉత్తమమైన కార్యము చేయుదురుగాక. ఉత్తమమైన ప్రతి కార్యాన్ని దేవుని కొరకు మీరు చేయుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్లో చూస్తే దావీదు ఏమంటాడో తెలుసా? ఒక్క మాట చదవండి. 35వ కీర్తన 9వ వచనం. 35వ కీర్తన 9వ చరణం. 35వ కీర్తన 9వ చరణం. అప్పుడు యెహోవా యందు నేను హర్షించెదను. యెహోవా యందు ఎందుకు హర్షిస్తున్నాడు? ఆ కింది భాగం. ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. ఎందుకయ్యా యెహోవా యందు హర్షిస్తున్నావు? యెహోవా యందు ఎందుకని సంతోషిస్తున్నావు అంటే నీకేమిచ్చాడు? ఒకవేళ మనం ఆయన అడిగితే నీకేమిచ్చాడని యెహోవా యందు సంతోషిస్తున్నావు అంటే ఆయన అంటాడు, ఆయన నాకు రక్షణనిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నేనెందుకు యెహోవా యందు హర్షిస్తున్నానో తెలుసా? నేనెందుకు యెహోవా యందు సంతోషిస్తున్నానో తెలుసా? ఆయన ఇచ్చిన రక్షణను బట్టి. హల్లెలూయా. అందుకే దావీదును గురించి ఒక మాట, చక్కని మాట రాయబడి ఉంది. దావీదంట అంతకు అధికుడగుచుండెను. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం. దావీదు అంతకు వర్ధిల్లెను. చాలు. అంతకు ఎలా అంటే ఇది సర్వ సమృద్ధి కాదా? అంతకు వర్ధిల్లడం సర్వ సమృద్ధా కాదా? ఎందుకని ఆయన అంతగా దేవుడు అంతకు వర్ధిల్లునట్లు, అంతకు అభివృద్ధి పొందునట్లు దేవుడు చేశాడు అంటే తను అంటాడు, దేవుని యందు నేను సంతోషిస్తున్నాను కాబట్టి. గట్టిగా చెప్పండి. మొదట చెప్పాను, కొంతమంది ఏం కొనిస్తే సంతోషిస్తారు? ఏం కొనిస్తే సంతోషిస్తారు? భర్త భార్యకి ఏం కొనిస్తే సంతోషపడుతుంది? అది కొనిస్తే అమ్మయ్య అంట. మళ్ళీ 2 రోజులు 3 రోజుల తర్వాత ఇంకొక వస్తువు ఎవరి దగ్గర కనపడుతుంది. మళ్ళీ దాని గురించి మరలా నిరుత్సాహమే. స్తోత్రం చెప్పండి. అసలు ఈ లోకములో మనుషుల వైపు మనం ఏది చూడకూడదు. ఈ లోకములో ఏమున్నా ఏమి లేకపోయినా పర్వాలేదు, నీ వడ్డానము కంటే, నీ నక్లీస్ కంటే దేవుడిచ్చిన రక్షణే గొప్ప ఐశ్వర్యం. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
అవునంటారా కాదంటారా? అసలు ప్రతిదినం మనం దేన్ని బట్టి సంతోషిస్తున్నాం? ప్రభువా, ఈ లోకములో నన్ను వేరు చేసి నన్ను రక్షించావు, నాకిచ్చిన ఈ రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎప్పుడైనా అనుకున్నామా? ఎప్పుడైనా అలాగ మన జీవితంలో తలంచామా? ఎప్పుడైతే అలాగ తలంచుతామో, ఎప్పుడైతే అలాగ సంతోషిస్తామో, నీవు సర్వ సమృద్ధిని పొందబోతున్నావు. సర్వ సమృద్ధికి రహస్యం అదే. ఈరోజు సర్వ సమృద్ధి మనకు కలుగుటలేదు అంటే లోక సంబంధంగా ఆశించి వాటిని గురించి సంతోషించడానికి ఆలోచిస్తున్నాం. ఈరోజు లోక సంబంధమైన వాటిని గురించి మనము ఎక్కడ సంతోషించకూడదు. హల్లెలూయా చెప్పాలందరూ గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. లోక సంబంధంగా మనం సంతోషించకూడదు. దేవుడిచ్చిన రక్షణను బట్టి నీవు సంతోషిస్తూ ఎల్లప్పుడూ ఆయన యందు ఆనందిస్తూ ఉంటావు. అప్పుడే అన్నిటి యందు సమృద్ధి దావీదు జీవితంలో కలిగినట్లు మీ జీవితంలో దేవుడు కలుగు చేయబోతున్నాడు. అంతకు చూసారా, అంతకు వర్ధిల్లుచుండెను. కారణం ఏమిటో తెలుసా ప్రియులారా? దావీదుకు అన్యం ఉన్న దాని యందు సంతోషించట్లేదు. అప్పటికే 40 సంవత్సరాల రాజ్య పాలన చేస్తున్న వ్యక్తి, అంతగా రాజ్యాన్ని పాలిస్తున్న, రాజరికాన్ని అనుభవించగలిగే స్తోమత ఉన్న నేను దాన్ని బట్టి సంతోషిస్తున్నాను అనడం లేదు. కానీ దేవుడిచ్చిన రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. మనకేమైనా ఉంటే దాన్ని బట్టే సంతోషిస్తాం కదా. ఏమా, ఓ మంచి కారు వచ్చేసింది అనుకో మన దగ్గరికి, ఇంకా కారును చూసుకోవడం సంతోషించడమే. హల్లెలూయా. ఓ మంచి చీర కొనుక్కుంటే ఆ రోజు వాళ్ళకి సంతోషం. ఆడోళ్ళకి మరీ ఎక్కువ సంతోషం. 2 చెల్లెది గట్టిగా అల్లు చెప్పండి. ఈ ఆడోళ్ళ సంతోషం మామూలు సంతోషం కాదు. ఏమా, ఏది తక్కువైనా ఆడోళ్ళకి కష్టమే. నీ బతుక్కి ఇంతకాలం ఓ పట్టు చీర కూడా కొనిపెట్టలేకపోయావు. చూడండి, బ్రతుకు ఎక్కడ దాకా పోయింది. ఓ చీర విషయంలో ఎక్కడ దాకా ఎత్తారు? నీ బ్రతుకుకు. చూసారా ఎంత ఘోరమైన ఆ మాటలు మన నోటి నుండి వస్తున్నాయి. ప్రభువా, ఈ లోకంలో ఏమీ లేకున్నా పర్వాలేదు, కట్టుకోవడానికి వస్త్రం ఉంటే చాలు, తినడానికి ఆహారం ఉంటే చాలయ్యా, నేను మాత్రం నీ రక్షణను బట్టి నీ రాకడ వరకు నేను సంతోషిస్తానయ్యా. నమ్మిన వాళ్ళు కుడి చేయెత్తి గట్టిగా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా ఆమేన్ హల్లెలూయా అని చెప్పండి. సంతోషంగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నీ రక్షణను బట్టి నేను సంతోషిస్తాను. గట్టిగా హల్లెలూయా. ఓ రీ బాబా బాబా సకే రీ బాబా బాలాబా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ రక్షణను బట్టి యెహోవా యందు నేను సంతోషిస్తాను. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ కదా. ఇంతకు మించిన భాగ్యం లోకంలో ఉన్నోళ్ళు కనబడొచ్చండి. అంగరంగ వైభవంగా మన కంటికి కనబడొచ్చు. కానీ వాళ్ళందరూ ఎక్కడ కనబడతారు ఒకరోజు? అది మనం మర్చిపోకూడదు. ఈ లోకంలో ఏదో వాళ్ళ ముందు సాదాసీదా బట్టలు వేసుకున్నామని మనం ఫీల్ కావాల్సిన అవసరం ఏమి లేదు. వాళ్ళకు ధనం ఉందని మనమేమి బాధపడాల్సిన అవసరము లేదు. ఐశ్వర్యవంతులు మనం చూసి వాళ్ళని మనము హర్షించాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. కీర్తనకారుడు బాగా చక్కగా ఒక మాట రాస్తాడు. ఆశీర్వదించబడినవాడంట కనబడ్డాడంట, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వెళ్ళి చూస్తే కనబడలేదంట. 37వ కీర్తనలు ఉంటుంది, తర్వాత చదువుకోండి మీరు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకరోజు నేను చూశానండి, తర్వాత వెళ్తే అతను కనబడలేదు. కనుక ఈ లోకంలో దేని గురించి మనం హర్షించాల్సిన విషయం లేదు. ఏమండి, ధనవంతుడు ముందు పేదవాడు లాజరు ఎలాంటి వాడు? కానీ తను ఎప్పుడైనా బాధపడ్డా? ధనవంతుని చూసి ఎప్పుడైనా వ్యసనపడ్డా? చెప్పాలి, ఎప్పుడైనా వ్యసనపడ్డా? తనకున్న దాంట్లో పేదరికమైన ఏదైనా దేవుని స్తుతిస్తూ సాగిపోయాడు.
ఈరోజు ఆస్తులు అంతస్తులు ముఖ్యం కాదు. హల్లెలూయా చెప్పండి. లోకంలో ఎవరికో ఆస్తులు అంతస్తులు ఉన్నాయని మీరు వాటిని చూసి ఓని తల కిందికి వేసుకొని బాదుకొని ఏడవలసిన అవసరం లేదు. స్తోత్రం చెప్పండి. ఆస్తులు అంతస్తుల కంటే విలువైనది మీకు దేవుడు రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యాల కంటే దేవుడిచ్చిన రక్షణ గొప్పది. అంతకు మించి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఏమి లేకపోయినా పర్వాలేదు, ప్రభువా నీవు పొందుకున్న రక్షణను కాపాడుకుందువుగాక. అది కాపాడుకో. ఈ లోకంలో మనం ఇల్లు కాపాడుకున్నా కాపాడుకోకపోయినా పర్వాలేదు. కొన్నిసార్లు మిస్టేక్ జరుగుతుంటాయి, ఇల్లు అమ్మే పరిస్థితులు వస్తుంటాయి, అన్ని పోయే పరిస్థితులు వస్తాయి. ఒక్కోసారి దావీదు కూడా అన్ని పోగొట్టుకున్నాడంట. కానీ మళ్ళా దేవుడిచ్చే సమయం వచ్చింది, ఆసన్నమైంది. దావీదంట పోగొట్టుకున్నదంతయు తిరిగి మరలా సంపాదించు. వస్తుంది, పోగొట్టుకున్నావని పోయినేం బాధపడొద్దు. ఒకటి మాత్రం పోగొట్టుకోవద్దు. ఏమి పోయినా పర్వాలేదు, దేవుడిచ్చిన రక్షణను మాత్రం పోగొట్టుకోవద్దు. స్తోత్రం చెప్పండి సంతోషంగా గట్టిగా. ఏం పోగొట్టుకోవద్దు? చెప్పండి, ఏం పోగొట్టుకోవద్దు? వాచ్ పోయినా పర్వాలేదు, నక్లీస్ పోయినా పర్వాలేదు, పట్టీలు పోయినా పర్వాలేదు. చెప్పాలి అమ్మా. చెవుల కమ్మలు పోయినా పర్వాలేదు, సెల్ ఫోన్ పాడైనా పర్వాలేదు, సెల్ ఫోన్ ఎక్కడైనా పోయినా పర్వాలేదు, ఏదైనా పోయినా పర్వాలేదు, కానీ రక్షణ మాత్రం డ్యామేజ్ కాకుండా చూసుకోండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. చప్పట్లు కొట్టి దేవుని సంతోషంగా హుషారుగా సంతోషంగా హల్లెలూయా గట్టిగా. ఈ లోకంలో అన్నీ పోతాయి, కానీ రక్షణ మాత్రం డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకుంటా ప్రభు యొద్దకు మనం అందరం చేరాలి. ఆమేన్. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకా 2 విషయాలు ఉన్నాయి, కానీ మాకు టైం లేదు. జెండా పాతాల కొద్ది పరిచయం చేయాలి. మీ అందరూ రాయి ఎత్తాల, చిన్న రాయన్న 4 గంటలకు మళ్ళీ రావాలి. అందరూ మోకరించి చిన్న ప్రార్థన చేసుకోండి. విజయరత్నం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా మోకరించి విజయరత్నం గారు రండి, ప్రార్థన చేదురు. హల్లెలూయా. అదిగో దేవుడు ఎంత మనల్ని ప్రేమించి ఆయన దివ్యమైన సందేశాన్ని, దీవెనకరమైన సందేశాన్ని ప్రభు మనతో మాట్లాడి ఉండగా అందరూ కూడా మోకరించండి. అమ్మా, చాలామంది కళ్ళు తెరిచే ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇదిగో దేవుని వాక్యం విన్నావు కదా, భారం కలిగి ప్రార్థన చేయి. ప్రార్థన. సర్వకృపానిధికి మా ప్రియ ప్రభువు మీ పరిశుద్ధ నామమును వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా ఇప్పటివరకు మీరు మాతో లేఖనముల ద్వారా మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి తండ్రి ఈ గొప్ప రక్షణను గూర్చి నైనా మేము హర్షించి సంతోషించి ప్రభువా దానిని ప్రభువు భద్రపరచుకోవడానికి, నిత్యము కాపాడుకోవడానికి మీ సహాయం చేయండి. ఈ లోకములో ప్రభువా ఏది ఉన్నా లేకపోయినా తండ్రి నీ స్తోత్రము నాయన, మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి నాయన రక్షణను ప్రభువు నాయన కడవరకు తండ్రి, మా జీవిత కాలం వరకు నీ రాకడ పర్యంతం వరకు తండ్రి భద్రముగా కాపాడుకోవడానికి మాత్రమే మీ సహాయం చేయండి. చేరి వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి. మా ఎదుటి నాయన నీ స్తోత్రం ఒక భారమైనటువంటి పని ఉంటున్నది. ఆ పనిని ప్రభువునని మీ చేతులకు ప్రతిష్ఠించినాం. అయ్యా మీరేనైనా సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప విజయోత్సవముగా తండ్రి నాయన ఈ దినాన తండ్రి నాయన మేము మీ పనిని ప్రారంభించడానికి సిద్ధపడుతుండగా మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపను అధికపరచమని ప్రార్థన చేస్తున్నాం. దావీదు అంతకంతకు ఎలాగైతే అభివృద్ధి చెందాడో ప్రభువా, మేము కూడా నాయన మా పని బాటలోను అయా నీ స్తోత్రము నాయన మీ పనిలో కూడా అభివృద్ధి చెందడానికి మీ సహాయం చేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి. మీ పరిచర్య చేస్తున్న మీ బిడ్డలను కూడా దీవించండి. శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని ప్రసాదించమని, మీరే మహిమ పొందమని, మా ఎదుటున్నటువంటి నాయన ఈ గొప్ప పరిచర్యను మీరు అభివృద్ధి పరచమని, మీటింగులు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఉత్సాహకరంగా, సంతోషకరంగా జరగటానికి మంచి వాతావరణాన్ని కూడా మీరు అనుకూలపరచమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ యొక్క దివ్య సన్నిధి, ప్రభావము చేరి వచ్చిన మనకును, ప్రపంచంలో ఉంటున్నటువంటి సకల పరిశుద్ధులకును, తన రాకడ కొరకే సిద్ధపడుచున్నటువంటి వారికి మరి ప్రాముఖ్యముగా, మరి విశేషముగా పని ప్రారంభించుచుండగా మన పని అంతటికి గొప్ప విజయాన్ని ప్రభు దయచేయనుగాక.
ఎవరు వెళ్ళకండి, ప్రార్థన చేయించుకోండి. అక్కడ జెండా